హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టేల్స్ బై ఐరావత్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ మన ఛానల్లో దశావతారంలో మొదటి అవతారమైన మత్స్యావతారం ఎపిసోడ్స్ అన్ని చూసారా? నచ్చాయా? చూడకపోతే వెంటనే చూసేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు మనం దశావతారాల్లో రెండవ అవతారమైన కూర్మ అవతారం గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ కూర్మావతారం. కూర్మం అంటే తాబేలు, అదే టార్టాయిస్. ఒక పెద్ద కూర్మంగా వచ్చారు శ్రీ మహావిష్ణువు. అలా ఎందుకు వచ్చారో మనం తెలుసుకుందాం. ఈ కథ స్వర్గలోకాధిపతి ఇంద్రుడితో మొదలవుతుంది. పిల్లలు, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇంద్రుడు అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ఒక పదవి పేరు. ఎలా అంటే లైక్ సిఎం, పిఎం, ప్రెసిడెంట్ అలా అన్నమాట. ఇంద్రుడు అనేది కూడా ఒక పదవి పేరు. ఇక కథలోకి వెళ్దాం. ఒకప్పుడు ఇంద్రుడు అన్ని భోగాలకు అవకాశం ఉన్నవాడు. తాను చేసుకున్న తప్పు చేత ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఇంద్రుడు స్వతంత్రంగా ఒక రాక్షసుణ్ణి సంహరించి మహా ఆనందంగా, గర్వంగా, అహంకారంతో ఐరావతం మీద వెళ్తుండగా ఎదురుగా సాక్షాత్తు పరమశివుని అవతారమైన దుర్వాస మహర్షి వచ్చారు. దుర్వాస మహర్షి ఎక్కడి నుండో భగవత్ ప్రసాదమైన పూలమాలని తీసుకొని వచ్చారు. అది అమ్మవారి మెడలో వేసి తీసిన మాల. అది పట్టుకొని వస్తుంటే ఇంద్రుడు కనపడ్డాడు. స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడు కనపడ్డాడని, ఈ మాలని ఆయనకి అనుగ్రహించాలని అనుకొని ఆ పూలమాలని ఇంద్రుని చేతిలో పెట్టారు దుర్వాస మహర్షి. ఎప్పుడూ లేనిది స్వతంత్రంగా ఒక రాక్షసుణ్ణి సంహరించెళ్తున్నాడు ఇంద్రుడు. అందువలన చాలా గర్వంతో, అతిశయంతో ఉన్నాడు కదా. ఆ పుష్పమాల అందుకొని ఒకసారి కళ్ళకద్దుకొని ఆయన వాహనం అయిన ఐరావతం కుంభస్థలం మీద పడేశాడు ఇంద్రుడు. మంచి సువాసనలు, సుగంధం వెదజల్లుతున్న చైతన్య పుష్పాలతో కూర్చబడిన హారం గనుక అనేక తుమ్మెదలు దాన్ని ఆశ్రయించి ఉన్నాయి. అవి ఏనుగు కుంభస్థలం మీద ఎగురుతూ గోల చేశాయి. ఏనుగుకి చిరాకు కలిగి తొండాన్ని పైకెత్తి ఆ మాలను తీసి నేలకేసి కొట్టింది. అప్పుడు ఆ మాల ముక్కలు ముక్కలుగా తెగిపోతుంది. దానిలో ఉన్న తుమ్మెదలే గోల చేస్తున్నాయని ఆ మాలని కాళ్లతో తొక్కేసింది ఐరావతం. దేవేంద్రుడు ఎప్పుడైతే ఐశ్వర్య మదంతో ఇచ్చిన భగవత్ ప్రసాదమైన పూలమాలని దుర్వినియోగం చేశాడో అప్పుడే దుర్వాస మహర్షికి కోపం వచ్చింది. ఐశ్వర్యం ఉండబట్టే కదా నీవు ఇంత అహంకారంతో ప్రవర్తించావు. నీ సమస్త భోగాలకు కారణమైన ఐశ్వర్య లక్ష్మి తొలగిపోవుగాక అని దుర్వాస మహర్షి శాపమిస్తారు. మహాత్ముల తపశ్శక్తి వల్ల వారి నోటి మాటే బ్రహ్మాస్త్రం. వెంటనే దేవేంద్రుని ఆశ్రయించి ఉన్న రాజ్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అన్ని వెళ్లి సముద్రంలో కలిసిపోతాయి. ఇంద్రుడు రాజ్యహీనుడైపోతాడు. ఐశ్వర్యం అంతా పోయి ఏం చేయాలో దిక్కుతోచకుండా అయోమయంలో ఉన్నాడు ఇంద్రుడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలనుందా? తర్వాత ఏమైందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు పిల్లలు. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ టేల్స్ బై ఐరావత్.